ఈరోజే అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి, పైగా ఆదివారంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను పుట్టుకతోనే ధనవంతుడు, కానీ చాలా పాపకర్మలు చేశాడు. మధువు తాగడం, అసత్యం ఆడడం, వేశ్యల దగ్గరకు వెళ్లడం, ఇలా చాలా పాపకర్మలు చేశాడు. ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు. దుప్పట్లు, చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు. ధనేశ్వరుడు వర్తకం పని మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతనికి బాగా అలవాటు. ఇలా వర్తకం పని మీద ఒకసారి ధనేశ్వరుడు మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది. ఆ ఊరు పక్కన కావేరీ నది ప్రవహిస్తూ ఉండడంతో అది పెద్ద యాత్రాస్థలంగా మారిపోయింది. వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు ధనేశ్వరుడు. ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ భక్తులు అక్కడ స్నాన, జప, దేవతార్చనలు చేయడం చూశాడు ధనేశ్వరుడు. కీర్తనలు, కథలు చెప్పేవారిని, తులసీమాలతో అలరాడుతున్న వాళ్లను, భక్తులను చూశాడు. అలా భక్తులను చూడటమే కాదు, పరిచయం కూడా పెంచుకున్నాడు. వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు. అలా ఆ నెలంతా శివనామస్మరణ, విష్ణు సంకీర్తన కూడా చేశాడు. అంతేకాదు ఆ నెలంతా దీపారాధన, జాగరణ కూడా చూశాడు. కార్తీక పౌర్ణమి రోజు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు. ఆ విధంగా అన్ని పుణ్య కార్యక్రమాలను ఆ నెలంతా చూశాడు. అదే సమయంలో ధనేశ్వరుడికి భూమి మీద నూకలు చెల్లి కాలసర్పం ఒకటి ధనేశ్వరుని కాటువేసింది. వెంటనే ధనేశ్వరుడు కిందపడి మరణించాడు. అతను పడిపోవడం చూసిన భక్తులు తులసి తీర్థాన్ని ధనేశ్వరుడి నోట్లో పోశారు. తక్షణమే ధనేశ్వరుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. వెంటనే యమదూతలు అక్కడకు చేరుకున్నారు. ధనేశ్వరుణ్ణి కొరడాలతో కొడుతూ యమలోకానికి తీసుకుపోయారు. వెంటనే యముడు ధనేశ్వరుడి పాప పుణ్యాల చిట్టా పరిశీలించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు. దానికి చిత్రగుప్తుడు ఇలా పలికాడు: యమధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడు. వీడు అనువంతైనా పుణ్యం చేయలేదు అని సమాధానం చెప్పాడు. దానికి యముడు ఎంతో కోపంతో వీడి తలను చితక్కొట్టి కుంభీపాక నరకంలో పడేయమని యమదూతలను ఆజ్ఞాపించాడు. కాని ఆ ధనేశ్వరుడు కుంభీపాక నరకంలో పడగానే అక్కడ మండే మంటలు వెంటనే చల్లారిపోయాయి. దీంతో ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి తెలియచేశారు. వెంటనే యముడు అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు. ధనేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగింది అని చిత్రగుప్తుడు చిట్టా తిరగవేస్తున్న సమయంలో అక్కడికి నారదులవారు వీచ్చేశారు. నారదులవారు ఇలా పలికారు: ఓ యమధర్మరాజా, ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ఇతను తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు. అందుకే ఈ నరకం అతన్ని ఏమీ చెయ్యలేదు. ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం వల్ల, స్మర్శ వల్ల, వాళ్లతో మాట్లాడడం వల్ల వారి యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతారు. అటువంటి ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరెందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకుని విశేష పుణ్యఫలాలను పొందాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడిపి సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు. అంతేకాదు ఆ భక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు. అతని చెవులు శివ హరినామ సంకీర్తనలు విన్నాయి. అంతేకాదు కార్తీక మాసంలో నర్మదా నదీ తీరంలో ఇతను చేసిన స్నానం వల్ల ఇతని దేహం పరిశుద్ధమయ్యింది. అందరి భక్తుల మనసు దోచుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసినవాడు కాదు, మహాపుణ్యాన్ని ఆర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు. ధనేశ్వరుడికి ప్రేతపతి అనే దూతను తోడిచ్చి నరకాన్ని తరింప చేయవలసిందిగా ఆదేశించాడు. ఆ యమదూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గ మధ్యలో నరకలోకంలోని శిక్షల గురించి,
ఏ తప్పుకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే నరక బాధల గురించి ధనేశ్వరుడుకు ఇలా వివరిస్తున్నాడు. ఓ ధనేశ్వర, మానవులు చేసిన తప్పులకు నరకంలో 8 రకాల బాధలకు గురి చేయడం జరుగుతుంది. ఆ 8 రకాల నరక బాధల గురించి వివరిస్తాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఓ ధనేశ్వర, మొదటి నరకం పేరు తప్త వాలుకము. వేశ్యల వెంట తిరిగేవారికి, అతిథులను అవమానించేవారికి, గురువులను, అగ్నిని, బ్రాహ్మలను, గోవును, యజమానిని కాళ్లతో తన్నిన వారిని ఈ నరకంలో బాధలకు గురిచేస్తారు. ఇలాంటి వారి శరీరాలను ఎర్రగా కాల్చుతారు. ఆ బాధను తట్టుకోలేక దిక్కులు వక్కలయ్యేలా పాపాత్ములు అరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ నరకాన్ని తప్త వాలుకము అని పిలుస్తారు. ఇక రెండవది అందతా మిశ్రము అనే నరకం. పరుల రహస్యాలను బయటపెట్టే పాపాత్ములను ఇక్కడ నరకబాటలకు గురిచేస్తారు. వారిని ఈ నరకంలో సూది మొన వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తుడిచివేస్తూ ఉంటాయి. కుక్కలు, గెద్దలు, రాబందులు వారి శరీరాలను పిక్కుకు తింటూ ఉంటాయి. ఆ బాధను భరించలేక పాపాత్ములు ఆర్తనాదాలు చేస్తారు. ఇదే అందతా మిశ్రము అనే నరకం. ఇక మూడవది క్రకచము అనే నరకం. ఇక్కడ ఘోర పాపాలు చేసిన పాపాత్ములను అడ్డంగాను, నిలువుగాను, ఏటవాలుగాను, అంగాలను సమూలంగా రంపాలతో కోస్తారు. ఇక నాలుగవది అసిపత్ర వనం అనే నరకం. భార్యాభర్తలను విడదీసిన వారిని, తల్లిదండ్రుల నుండి సంతానాన్ని దూరం చేసేవారిని, కన్న తల్లిదండ్రులను బాధపెట్టే పాపాత్ములను నిలువెల్లా బాణాలతో గుచ్చి అసిపత్రాలచే శరీరాలు చింపబడి దారులుగా రక్తం కారుతుంటే ఆ నెత్తుటి వాసనకు వెంటబడే తోడేళ్లకు భయపడి పారిపోవాలని రోదిస్తూ అరుస్తూ పరుగులు తీస్తూ ఎటు పారిపోవాలో అర్థం కాక కింద పడితే ఆ తోడేళ్ల గుంపుకు ఆహారం అవుతారు. ఇదే అసిపత్రము అనే నరకం. ఇక ఐదవది కోట సాల్మలి. ఈ నరకంలో పరుల ఆస్తిని ఆశపడే వారికి, దొంగతనం చేసిన వారికి, అన్యాయంగా ఇంకొకరి ధనాన్ని లంచంగా తీసుకునే పాపాత్ములకి ఇక్కడ భయంకరమైన 16 రకాల నరకబాధలకు గురిచేస్తారు. ఇక ఆరవది రక్తపూయము అనే నరకం. ఈ నరకంలో ఎవరైతే పొరలు నిందిస్తారో, చాడీలు చెబుతారో మరియు వారి కులాచార రీత్యా తినకూడని పదార్థాలు తింటారు, అటువంటి వారికి ఈ నరకంలో శిక్షను విధిస్తారు. అలాంటి పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి యమ కింకరుల చేత బల్లాలతో కొట్టిస్తారు. ఇదే రక్తపూయము అనే నరకం. ఇక ఏడవది కుంభీపాక నరకం. నరకాలన్నిటిలోకి ఇది నికృష్టమైన నరకం. ఘోర పాపాలు చేసిన వారిని ఇక్కడ అత్యంత క్రూరంగా హింసిస్తారు. దీన్నే కుంభీపాకము అనే నరకము అంటారు. ఇక ఎనిమిదవది రౌరము అనే నరకం. ఈ నరకంలో పడిన పాపాత్ములు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడరు. ఇది దీర్ఘకాలిక నరకం. కాబట్టి ధనేశ్వర, నువ్వు కార్తీక మాసం ఆచరించే వారి దగ్గర సంచరిస్తూ వారి ద్వారా పొందిన అమిత పుణ్యం వల్ల ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే తరించగలిగావు. ఈ విధంగా యమదూత ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు. అక్కడ ధనేశ్వరుడు యక్ష రూపుడై కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు. కాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలను నిర్మించుకుని లోక కళ్యాణానికై తపస్సు, యజ్ఞ యాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషించేవారు. అలాంటి పవిత్ర తపోవనంలో పేరు పొందింది నైమిసారణ్యం. నైమిసారణ్యం ఉత్తర భారతంలో గోమతీ నదీ తీరాన ఉంది. అక్కడ మహామునులంతా కలిసి లోక కళ్యాణార్థం దీర్ఘ సత్రయాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యాగంలో పాల్గొనడానికి పలువురు మునులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశ పురాణ పారీణుడుకు వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి కూడా ఉన్నాడు. ఆ సూత మహర్షిని చూడగానే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని ఎంతో సంతోషపడ్డారు. ఉదయకాలమున జప, హోమ, పూజాదులతో
ఆ తపోవనం దద్దరిల్లింది. మధ్యాహ్న కాలమున పలహారాలు పూర్తయిన తర్వాత మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఇలా పలికారు: ఓ మహానుభావా, నీవు సర్వజ్ఞుడివి. మీ గురుదేవుల అనుగ్రహం వల్ల నీవు వేద పురాణ ఇతిహాస సారమంతా ఆపోసనం పట్టావు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చి మమ్మలను నిస్సందేహాలుగా చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాము అన్నారు ఆ ముళ్ళు. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థములు అంటారు కదా, వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభంగా పొందడానికి మార్గముంటే తెలబండి అని ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. వెంటనే సూత మహర్షి ఆ ముని మండలితో ఇలా పలికాడు: తపోధనులారా, మీరు మంచి ప్రశ్నే వేశారు. మీరు అడిగినది లోకానికి ఎంతో ఉపయోగకరమైనది. సావధానంగా వినండి అని ఇలా చెప్పడం ఆరంభించాడు. మునులారా, పురుషార్థాలలో మొదటిది ధర్మం. మానవుడు ధర్మ మార్గాన సంచరించడం ప్రథమ కర్తవ్యం. ధర్మము అనగా సర్వ ప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మం. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధన భూతమైనదే రెండవ పురుషార్థముకు అర్థం. అర్థము అనగా ధనం. ఆ ధనం ధర్మయుక్తమైనదైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే. కాబట్టి మానవుడు ధనార్జనకు ధర్మ మార్గాన్ని అవలంబించడం శ్రేయోదాయకం. ధర్మమూలకమైన ధనం శాశ్వతమై నిత్య సంతోషాన్ని వసంగి ఆ వంశంలోని ప్రతి ఒక్కరికి సుఖానుభూతిని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగించాలి. అలా కాక సంపాదించిన ధనాన్నంతా మానవుడు కుటుంబ పోషణకు, సుఖానుభూతికి కూడపెట్టడానికి తలిచినట్లయితే దానివల్ల కష్టాలే కాని సుఖం ఏమాత్రం కలగదు. అందువల్ల మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగం ధర్మ కార్యాలకై వెచ్చిస్తే సుఖానుభూతిని పొందగలడు. దీనివల్ల మానవుడు నిత్య తృప్తుడై సుఖశాంతులతో శాశ్వత ఆనందం పొందడం అవకాశం లభిస్తుంది అని పలుకుతూ ఉండగా కొందరు మునులు సూత మహర్షితో ఇలా పలికారు: స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని దరిద్రులుగా ఎందుకు సృజించాడు? అందరినీ ఒకే విధంగా సృజింపవచ్చు కదా, ఈ పక్షపాత బుద్ధి ఎందుకు అని ప్రశ్నించగా సూతుడు ఇలా చెప్పాడు: ఓ మునులారా, భగవంతుని దృష్టిలో ఏ విధముకు పక్షపాతమూ లేదు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టిస్తాడు. కాని ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధం అనుసరించి కష్టసుఖాలు వారికి కలుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా సుసర్మోపాఖ్యానము వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలంలో అవంతి దేశమున సుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చతుర్వేదాలను, షడ్ శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి పండిత పరిషత్తులలో మహాపండితుడుగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందాడు. కాశ్మీర దేశం నుంచి ఎరుదించిన పరాశరుడు అనే పండితోత్తముడు సుశర్మకు తన కుమార్తె అయిన సారాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమున్నను గురుకులానికి అధ్యక్షుడిగా చేసి గౌరవించాడు. మహాపండితుడైన సుశర్మ గురుకులంలో ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. దేశ దేశములలో ఆ గురుకులానికి మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. క్రమక్రమంగా ఆ గురుకులంలో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశ దేశాలలో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి అఖండ సన్మానాలు పొంది అంతులేని ధనాన్ని ఆర్జించారు. తరువాత కొంతకాలానికి ఆ పండితులెల్లరూ తమ గురువైన సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలపడానికై గురుకుములకు వచ్చి, సుశర్మ పాదాలపై పడి మీ అనుగ్రహం చేతనే మేము ఇంతవారమయ్యాము, అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధనాన్ని సంపాదించాము అని చెప్పి అమూల్య వస్త్రాభరణాలను, సువర్ణ నాణాలను గురుదేవులకు కానుకలుగా సమర్పించారు. కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో, మీ భక్తి ప్రపతులకు నేను చాలా సంతోషించాను, కానీ నాకీ సువర్ణ నాణాలు కాని అమూల్య వస్త్రాభరణాలు కాని సంతోషాన్ని ఇయ్యలేవు. వీటిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు. వీటిని మీరు తీసుకువెళ్లి సుఖంగా ఉండండి. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపచేశారు
అదే నేను కోరుకున్నాను అని పలికి ఆ సంపదలను తిరస్కరించాడు. శిష్యులు ఎన్ని విధాలా బతిమాలినా ఆ పండితోత్తముడు ఆ సంపదలను స్వీకరించకపోవడంచే వారు గురువుల మనసు నొప్పించలేక మిన్నకున్నారు. తరువాత వారు గురువులకు తెలియకుండా గురుపత్ని అయిన శారదాదేవికి ఆ కానుకలు అందించి తృప్తితో వెళ్లిపోయారు. ఇక శారదాదేవి శిష్యులు ఇచ్చిన అపార ధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వాటిని ఏ విధంగా బహిర్గతము చెయ్యాలా అని యోచిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఒకానొక రోజున ఏకాంత సమయంలో సుశర్మ చెంతకు శారదాదేవి చేరి, నాదా, మిమ్మల్ని ఒక మాట అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అడగమంటారా అని ప్రశ్నించింది. నీ ప్రశ్న ఏంటో తెలుపు అన్నాడు సుశర్మ. వెంటనే ఆమె, నాదా, మీ శిష్యులు పలువురు దేశ దేశాలలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలను గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యులు అంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు సంపాదించడానికి కారణభూతులు మీరే కదా. అట్టి మీరు సర్వస్వము వదిలి కూపస్థ మండూకము వలె ఈ గురుకుమలని నమ్ముకుని దినభత్యంతో కాలక్షేపం చేయడం భావ్యంగా ఉన్నదా? మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చు, కానీ నేను, నా పిల్లలు ధనహీనులుగా బతకడం దుర్భరంగా ఉంది. మా కోరిక తీర్చడానికై మీరు కూడా దేశాటనం చేసి ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణి మాణిక్యాలను అగ్రహారాలను సంపాదించండి. లేకపోతే మేమీ మనోవేదనతో కొంతకాలానికి అసువులు బాసుతాము అని నిష్కర్షగా చెప్పింది. అంతటా ఆ మహాపండితుడు ఆమెతో ఇలా పలికాడు. ఓ శారదా, ధనం శాశ్వతం కాదు. దానివల్ల సుఖాన్ని పొందలేము, దుఃఖాన్నే కలిగిస్తుంది. మనమింతకాలం ఎంతో సుఖంగా జీవించి ఉన్నాం కదా. నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనాన్ని చూసిన తర్వాత అప్పట్నుంచి నీకీ దుఃఖం ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగానికై సిద్ధమయ్యావు. కాబట్టి నీవు ఎప్పటి వలె ప్రాప్త లాభంతో సుఖంగా జీవించు, కోరికలు వదులు అని నచ్చచెప్పాడు. ఎన్ని చెప్పినా ఆమె ఎంతమాత్రం ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలనని బదులు చెప్పింది. వెంటనే సుశర్మ ఆమెతో, ఓ సాధ్వి, నీవు తొందరపడకు. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజాదిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరడానికి ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం కురిపింప చేయగలనని ఆమెను శాంతింపచేశాడు. ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికై మహాలక్ష్మీ యాగం ప్రారంభించాడు సుశర్మ. 40 రోజులు అహోరాత్రులు జప హోమార్చనలతో ఆ మహాలక్ష్మి గుర్చి తపస్సు చేశాడు. 41 రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి కాలంలో మన ఇంట కనకవర్షం పడునని భార్యకు తెలియచేశాడు. దాంతో ఆ శారదాదేవి ఎంతో సంతోషంతో అర్ధరాత్రికై ఎదురుచూడసాగింది. అర్ధరాత్రి అయింది కాని ఆ ఇంట కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లైనా పడలేదు. క్రమంగా తెల్లవారిపోయింది. అప్పుడు శారదాదేవి సుఖ నిద్ర నుంచి మేల్కొన్న సుశర్మ దగ్గరకు చేరుకుని, నాదా, మీ మాటలు నీటి మూటలయ్యాయి. కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రి అంతా సుఖనిద్ర మాని రెప్పపాటు కూడా వెయ్యక ఎదురుచూశాను. నా ఆశలు అడియాసలు అయ్యాయి. నేనెంతో దురదృష్టవంతురాల్ని అయ్యాను. మీ వంటి బూటకుమలాడు భర్తను కట్టుకుని నేను మోసపోయాను. మీ కళ్ళ ఎదుటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని పలకగా ఆ పండితోత్తముడు తన భార్యతో ఇలా అన్నాడు. ఓ శారదా, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపస్సు చేశాను. ఆమెకు నాపై కరుణ కలగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మిని నా కళ్ళెదుట అభిచార హోమం చేసి బూడిద పాలు చేస్తాను అని ఘోర శపథం చేసి ఉదయకాలమున అభిచార హోమానికి సంసిద్ధుడు అయ్యాడు. సుశర్మ నల్లని వస్త్రాలు ధరించి రౌద్ర రూపముతో అభిచార హోమానికి ఉపక్రమించాడు. వేప సమిదలు అగ్నిలో వేయడం ఆరంభించాడు. అగ్నిదేవుడిలో రౌద్ర రూపం చేర్పడినట్లు నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు.
ఆ సమయంలో సుశర్మ తాటి ఆకుపై గంటముతో తానింతకాలం తపస్సు చేసిన మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దాన్ని అగ్నికుండంలో హోమం చేయుటకు సంసిద్ధుడు అవుతూ ఉండగా దూరం నుంచి ఓ సుశర్మ, నీవు హోమం ఆపు ఆపు అని ఒక స్త్రీ ఆర్తనాదము కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే సుశర్మ హోమం ఆపి ఆ ఆర్తనాదం వినబడే దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబూసుకుని మలిన వస్త్రాలతో కాంతిహీనమైన దేహ సౌందర్యంతో ఎదురు వచ్చి హోమం ఆపమని కోరింది. వెంటనే సుశర్మ, అమ్మా నీవెవరు, ఎందుకు నా హోమాన్ని ఆపు చెయ్యాలి అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె, ఓ సుశర్మ, నీవెవరి కొరకై 40 రోజులు అఖండ తపస్సు జరిపావో ఆ మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనక వర్షం కురిపింప ప్రయత్నించగా నా అక్క అయిన జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత నాతో నీవా సుశర్మకు అపార ధనరాశులు ఒసంగడానికి వీలులేదు. అతడు పూర్వం 7 జన్మల్లో ఎవ్వరికీ ఏ దానమూ ఇవ్వలేదు, ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడిగానే ఉండాలి. ఈ తపఃఫలం వల్ల అతడు మరుజన్మలో రాజసంపదలను అనుభవిస్తాడు అని అడ్డగించింది. నేను ఆమె మాటలను తోసిపుచ్చి నీ ఇంట కనకవర్షం కురిపించడానికి పూనుకోగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీ విధంగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగింది తెలియక క్రోధముతో అభిచార హోమాన్ని సల్పితే మరింత ప్రారబ్ధాన్ని మూట కట్టుకుంటావు. హోమాన్ని ఆపు అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగానే నా దారాపుత్రులా కోరిక తీర్చాలి అనుకున్నాను. నేను సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి ఈ జన్మను కడతేరుస్తాను. నా భార్యాపుత్రుల కోరిక తీరుతుంది కదా అని పలుకగా తప్పక తీరుతుందని చెప్పింది. వెంటనే సుశర్మ తన భార్యతో ఇలా పలికాడు. శారదా, విన్నావు కదా, నీవు నేను కావాలా లేక ధన సంపదలు కావాలా అని ప్రశ్నించాడు. దానికి శారద వెంటనే, స్వామి, మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్ని సుఖంగా బతకనీయండి అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానంగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శిఖా యజ్ఞోపవీతాలను విసర్జించి దండ కమండలాలు స్వీకరించి రామేక రాత్రముగా దేశాటనకు ఉద్రుక్తుడు అయ్యాడు. అప్పుడు శారదాదేవి ఇంట కనక వర్షం కురిసింది. ఆ తల్లి పిల్లలు ఎంతో ఆనందం చెందారు. ఎదుట ఉన్న మహాలక్ష్మి ఎప్పటిలాగే వెలుగు పొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివ్రాజక, నీ వల్ల నేను కొత్త అవతారం ఎత్తాను. మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతారం దాల్చాను. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషాలు రూపుమాపి ఆ జన్మలోనే అష్ట ఐశ్వర్యాలను ఇస్తాను. నీవు సన్యాసివైనను, నీవు ఈ దేశాది నాదుడివై సంపదల్లో మునిగి ఉన్నను, తామరాకు మీద నీటి బొట్టు వలె సంచరించి లోకోపకారం గావింతువు అని పలికి అదృశ్యమైంది. మహర్షులారా, కాబట్టి మానవుడు కాని ఏ ప్రాణి కాని తాము పూర్వజన్మల్లో చేసుకున్న ప్రారబ్ధాన్ని అనుసరించి సుఖ దుఃఖాలను ధన దారిద్ర్యాలను అనుభవిస్తారు. అష్టలక్ష్మి అవతారాల కంటే వైభవలక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మి అవతారం. ఈమెను శ్రద్ధతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అనే ఒక పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపిస్తూ ఉండేది. అయితే కొంతకాలానికి తులసికి యుక్త వయస్సు వచ్చింది. అతిలోక సౌందర్యవతి సుగుణవతి అయిన తులసికి తగిన వరుడి కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి ఇలా పలుకుతుంది. తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోను అని తేల్చి చెబుతుంది. ఆమెకు ఉన్నటువంటి సంకల్పానికి
తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అంటే మాటలా? అది అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూస్తారు. కానీ తులసి మాత్రం ఏమాత్రం చలించదు. తాను తప్పకుండా ఆ స్వామిని వివాహం చేసుకుంటాను అని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలు పెడుతుంది. అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ దీక్షకు ముల్లోకాలు కంపించడం మొదలుపెట్టాయి. దీంతో దేవతలంతా భయభ్రాంతులకు లోనవుతారు. వారందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా పలుకుతారు: స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు ఒకసారి దయతలచి అసలు ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకోండి. ఆమె కోరిక తీర్చండి. ఆమె తపస్సును విరమించేలా చూడండి అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, తులసి, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతుంది: బ్రహ్మదేవా, మీ దర్శనంతో నా జన్మ సార్థకమైనది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటుంది. ఓ బ్రహ్మదేవా, నేను శ్రీ మహావిష్ణువును తప్ప వేరే ఎవరిని అస్సలు వివాహం చేసుకోను. కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను కరుణించండి అని వేడుకుంటుంది తులసి. అప్పుడు బ్రహ్మదేవుడు, తులసి, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడుడు అనేటువంటి వరుడు ముందుగా జన్మించే ఉన్నాడని చెప్పి అతనితోనే తులసి వివాహం అవుతుందని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. అలా బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చినట్లుగా కొద్ది రోజుల్లోనే తులసికి శంఖచూడుడికి వివాహం జరుగుతుంది. వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఇక శంఖచూడుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సు వల్ల అనేకమైన వరాలు పొందుతాడు. అలా వరాలు పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు శంఖచూడుడు. అప్పుడు దేవతలంతా చేసేది లేక శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మా గురించి కాస్త ఆలోచించండి అంటూ తమ బాధను మహావిష్ణువుకు విన్నవించుకుంటారు. అప్పుడు దయామయుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు: దేవతలారా, మీ బాధ ఏమిటో నాకు అర్థమైనది. శంఖచూడుడు ఎన్నో దివ్యమైన వరాలు సంపాదించి ఆ వర గర్వంతో అహంకారంతో కన్నోమిన్నోగానక ప్రవర్తిస్తున్నాడు. ముల్లోకాలను అనేక బాధలకు గురి చేస్తున్నాడు. అతను త్వరలోనే తను చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇక తులసి మరెవరూ కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ. శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె మున్ముందు యుగాలంటిలోనూ అన్ని లోకాల్లోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత పూజించబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధించబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడుడు జన్మను చాలించి నాలో ఐక్యం పొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం కావాలి. అది కూడా నేనే త్వరలో నిర్వర్తిస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్పగా దేవతలంతా కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు శంఖచూడుడి రూపంలో వస్తాడు. ఆ స్వామిని చూసి తన భర్తే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం చెడిపోతుంది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తులసి శ్రీమన్నారాయణుణ్ణి శిలగా మారమని శపిస్తుంది. ఆ శాపం విన్న శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు: ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి స్వరూపానివి. నువ్వు ఈ విధంగా భూలోకంలో శాపవసాన తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరే ఎవరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడుడు నీకు భర్తయ్యాడు.
ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖియే. అయినప్పటికీ నా సంగమంతో నీకు ఎలాంటి పాతివ్రత్య భంగము కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నది కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా శంఖచూడుడు స్వామిలో ఐక్యమవుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మి అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ప్రాతకాలంలో నిద్రలేచి వెంటనే తులసి మొక్కను దర్శిస్తారో వారికి ముల్లోకాల యందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన మహాఫలితం దక్కుతుంది. ఇక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కారం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఈ తులసి మొక్క వృత్తాంతం శుక్రవారం నాడు వింటారో వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్క మొదలునందు సర్వతీర్థాలు, మధ్య భాగాన సర్వదేవతలు, అగ్రభాగాన సర్వవేదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు తులసి మొక్క యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు, కాండములందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, ఈశ్వరుడు నివసిస్తారు. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యాలు చేకూరతాయి. ఎవరై ప్రతిరోజు శ్రీమన్నారాయణ్ణి పూజిస్తారో వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి. మిగిలిన వేళయందు తులసి దళాలను కొయ్యకూడదు, తుంచకూడదు. తులసి దళాలను పురుషులు మాత్రమే కొయ్యాలి, స్త్రీలు అస్సలు కొయ్యకూడదు. మంగళవారం, బుధవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, గ్రహణ సమయాల్లో తులసి పత్రాలు కొయ్యకూడదు. తులసిని స్త్రీలు తల్లో ధరించకూడదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్ద ఉంచాలి, కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, కృష్ణ సేవిత. తులసి నామాష్టకాన్ని ప్రతి నిత్యము ఎవరైతే పఠిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన మహాఫలితం దక్కుతుంది. ఉదయం లేవగానే తులసిని, శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. రోజంతా కూడా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. ఎవరైతే ఈ కథను వింటారో, లేక చెప్తారో, లేక చదువుతారో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతూ ఉండడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చెయ్యాలి అనే ఆలోచనతో రంభ, మేనక, ఊర్వశి తదితర అప్సరసులందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సు విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి, నా తపస్సు సిద్ధించింది, ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు నారదుడు. అప్పుడు శివుడు ఇలా సమాధానం చెప్పాడు. నాయనా, శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు,
కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు. శివుడి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నారదుడు వైకుంఠానికి చేరుకున్నాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కారం చేసి, లక్ష్మీ జనార్దనులారా, నేను తపస్సిద్ధి పొందాను. నన్ను సోమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు నారదుడు. నారద, మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దాన్ని జయించడం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు దగ్గర సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ఏమిటి విశేషం, ఈ సందడంతా దేనికి అని తనకు తారసపడిన పుర ప్రజలను అడిగాడు నారదుడు. రేపే మహారాజు కుమార్తె స్వయంవరం, అందుకే ఈ సందడి అని చెప్పారు వాళ్ళు. ఇక నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు ఎదురేగి నారదుణ్ణి స్వాగత సత్కార్యాలు జరిపి ఉన్నత ఆసనంపై కూర్చోబెట్టాడు. పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. మహర్షి, ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరిని వరించును అంటుంది అన్నాడు. రాకుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది. రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి, నీ వంశం తరిస్తుంది అన్నాడు నారదుడు. మునీశ్వర, స్వయంవరంలో కన్య అభిష్టమే ప్రధానం కదా. రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు మహారాజు. తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి చేరుకున్నాడు. రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడతాను అంటుంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు నారదుడు. దానికి విష్ణువు ఇలా సమాధానం చెప్పాడు. నారదా, నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే కాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు. నారదుడికి కోపం వచ్చింది. శివమాయ విష్ణుమాయ నన్నేమీ చెయ్యలేవు అంటూ విసవిసా వెళ్ళిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్ళాడు. ఎందరో రాజకుమారులు అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరిని పరిగిస్తూ ముందుకు సాగుతుంది. సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతుడిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు మహావిష్ణువు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతుంటే సభాసదులంతా అతన్ని చూసి గొల్లున నవ్వసాగారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? ఉక్రోషంగా అడిగాడు నారదుడు. నీ శరీరం విష్ణువులాగా ఉన్నా ముఖం కోతిలాగా బల్లుకంలాగా ఉంది అన్నారు. ఇక ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు. నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగా బల్లూకంలాగా చేశావు కనుక నువ్వు కూడా కోతులను బల్లూకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు నారదుడు. దానికి మహావిష్ణువు, నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు. తన దృసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.